అద్దంకి శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయులు జగన్నాథం బాబురావు ప్రభావతి దంపతుల తనయుడు రాహుల్ సివిల్ సర్వీస్ లో 873 ర్యాంకు సాధించిన రాహుల్ భాష్యం స్కూల్ పూర్వ విద్యార్థులు అధ్యాపకులు గురువారం ఘనంగా సన్మానించారు. రాహుల్ మాట్లాడుతూ అద్దంకి లాంటి చిన్న పట్టణంలో ఈ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందన్నారు. దేశానికి ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళతానని చెప్పారు. సివిల్స్ లో శిక్షణ పొంది తొలి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించడం జరిగిందన్నారు. పోటీ పరీక్షల్లో ప్రతి ఒక్కరూ పోటీ పడి మెరుగైన ర్యాంకులు సాధించి ప్రజాసేవ చేయాలని తోటి విద్యార్థులను కోరారు. ఎంతో నిబద్ధతతో ఎంతో పక్కా ప్రణాళికతో ఉంటే కానీ దాన్ని అచీవ్ చేయలేం. ఎంతో మంది 4 అటెంప్ట్స్ 5 అటెంప్ట్స్ వరకు చేసి కూడా దాన్ని అచీవ్ చేయలేకపోతున్నారు. కానీ ఫస్ట్ అటెంప్ట్ లో చేశారంటే చాలా గ్రేట్ థింగ్. సో మనం తలుచుకుంటే విద్యార్థిగా ఏదైనా సరే అమ్మో నేను ఆ పొజిషన్ అనేది కాకుండా ఎంతటి దాని సరే మనం అనుకున్న సాధించాలంటే మీలో ఇన్స్పిరేషన్ ఉండాలి, పని డిజైన్ ఉండాలి. దాన్ని ప్రూవ్ చేశారు రాహుల్ గారు. సో మన పూర్వ విద్యార్థి అనేది ఎంతో గర్వకారణంగా ఉంది. సో అది కూడా మన భాష్యం స్కూల్లో చదవడం, చదివి ఆ ర్యాంకులు తీసుకోవడం, ఫస్ట్ అటెంప్ట్ లో చేయడం అనేది చాలా గర్వనీయం. ఎందుకంటే మనం అనుకోవడం వేరు, దానికోసం తప్పించి ఎంతో ఎంజాయ్మెంట్, టీనేజ్ లో ఎంజాయ్మెంట్ కానీ లేదంటే చదవడానికి కానీ వేరే డీవియేషన్స్ లేకుండా పక్కా ప్రణాళిక ఫస్ట్ అటెంప్ట్ లో పడడం అనేది చాలా గొప్ప విషయం. అది మీ తల్లిదండ్రులే మొదలు సంతోషపడితే తర్వాత ఉపాధ్యాయులు. సో మీరు అనుకున్న లక్ష్యాలు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు రాహుల్ గారు మీ అందరికీ అసలు ఏంటి ఎలా అనేది ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉండాలి. సో మన విద్యార్థి మనతో పాటుగా చదువుకున్నటువంటి విద్యార్థి మన స్కూల్లో చదివిన విద్యార్థి చాలా గర్వకారణంగా ఉంది. సో అందరికీ థ్యాంక్ యూ. సో ఎందుకంటే ఇలాంటి ఇంకా ఎంతో మంది విద్యార్థులకి రాహుల్ గారు ఇన్స్పిరేషన్ గా కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. My question is, who is your inspiration and why? Thanks for congratulating. Inspiration అంటే స్పెసిఫిక్ నేను ఉన్నాను బేసిక్గా కొంచెం మెయిన్ స్ట్రీమ్కి పక్కన ఉంటుంది. యువర్ ఓన్ మోటివేషన్ అంటే నిన్నటికన్నా ఈరోజు బాగుండండి, ఈ రోజు కన్నా రేపు ఇంకా ఇంప్రూవ్ అవ్వండి. బీ యువర్ ఓన్ కాంపిటేటర్ అంటే ఇంకొకరిని చూసి కాంపిటీషన్ ఫీల్ అవ్వడం అంటే యువర్ జస్ట్ డిమినింగ్ యువర్ సెల్ఫ్. నీకన్నా నిన్ను ఎవరు తగ్గించగలరు లేదా నీకన్నా నిన్ను ఎవరు కాంపీట్ చేయగలరు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అలా మోటివేషన్. లేదా బుక్స్ ఎక్కువ చదివాడు, అది కొంచెం అంబేద్కర్ బుక్స్ ఎక్కువ చదువుకుంటాను సొసైటీ మీద, అవి కొంచెం మోటివేట్గా హెల్ప్ అయ్యాయి. మూడో ప్రిపరేషన్ అనేది నా సెల్ఫ్ అంటే నేను కోచింగ్ తీసుకోలేదు. ప్రిపరేషన్ అంటే నా రిసోర్సెస్ అని చాలా తక్కువ ఉండేవి. ఎందుకంటే ఎగ్జామ్ టాస్క్స్ ఫర్ రివిజన్, మెమరైజింగ్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఎంత తక్కువ రిసోర్సెస్ పెట్టుకుని ఎన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేస్తారో అంత ఈజీగా ఉంటుంది ఎగ్జామ్. ఇది ప్రిపరేషన్ బేస్. మాక్ ఇంటర్వ్యూస్ నేను ఢిల్లీ వెళ్ళానండి. ఒక 10 మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఆ మాక్ ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ నాకు మెయిన్ ఇంటర్వ్యూలో కొన్ని వచ్చాయి. అది హెల్ప్ అయింది. మాక్ ఇంటర్వ్యూస్ మోస్ట్లీ ఢిల్లీ, హైదరాబాద్ ఎక్కడున్నా అవి దొరికేస్తాయండి. అవి అది పెద్ద ప్రిపరేషన్ వస్తుంది. బట్ మీరు సెల్ఫ్ కానీ లేకపోతే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా మీరు వర్క్ చేయాల్సిన పార్ట్ ఏంటంటే ఎప్పుడైనా రిసోర్సెస్ తక్కువ పెట్టుకోవాలి. ట్యూషన్ ఎక్కువ సార్లు తీసుకొని మంచి మార్క్స్ వస్తాయి. నా పేరు రాహుల్ జగన్నాథం. నేను అద్దంకి పట్టణంలో పుట్టానండి. మా అమ్మ కొల్ల ప్రభావతి గారు, నాన్నగారు జగన్నాథం బాబురావు గారు. వాళ్ళ ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి మధ్యతరగతి కుటుంబం నుంచి గౌరవం, సమాజం పట్ల ఏదో ఒకటి చేయాలి అనే దృక్పథం వల్ల ఆ దృక్పథం అనేది వాళ్ళు నాలో నాటడం జరిగిందండి. ఆ ప్రయత్నంలోనే నేను ఈ సంవత్సరం వచ్చిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 873 ర్యాంక్ సాధించాను. ఇది చాలా ఆనందంగా ఉందండి. పైగా అద్దంకి లాంటి చిన్న పట్టణం నుంచి నాలాగా ర్యాంక్ వచ్చి ఇంకా ఎందరో దీన్ని ఆదర్శంగా తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి వాళ్ళు గర్వపడుతున్నందుకు ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. మా నాన్నగారిలాగే సమాజం పట్ల ఇంకా అవగాహన పెంచుకొని సమాజానికి ఇంకా సేవ చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళు
నన్ను కన్నందుకు ఆనందంగా ఉండేలాగా సర్వీస్ చేస్తానని, ఈ దేశాన్ని డెవలప్మెంట్ వైపు కొంచెమైనా నా పాత్ర నేను పోషిస్తానని కోరుకుంటూ, నా పాత స్కూల్కి మళ్ళీ ఇలా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను సివిల్ సర్వీసెస్ అది రాద్దాం లేదా ఇలా ఆఫీసర్ అవుదాం అనుకొని చిన్నప్పటి నుంచి ఉండేది, 6th నుంచే ఉండేది. బట్ నాకు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, అనలిటికల్ స్కిల్స్ కానీ, ఈ సెమినార్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ భాష్యం స్కూల్ యొక్క కరికులంలో ఈ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ రన్నింగ్లో ఉండేది అప్పుడు స్కూలు. శాస్త్రి సార్ ఆ ఓరియంటేషన్ క్లాసెస్ కానీ అవి చాలా హెల్ప్ అయ్యాయి నాకు. యాక్చువల్గా సోషల్ అనే సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ రావడానికి సార్ ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఈ అండర్స్టాండింగ్ ఆఫ్ సొసైటీ, అంటే సమాజం అనేది ఎలా రన్ అవుతుంది, లోపల ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అండ్ హౌ పీపుల్ బిహేవ్ విత్ ఈచ్ అదర్ అనే కాన్సెప్ట్స్ క్లోజ్గా అండర్స్టాండ్ అవ్వాలి అంటే టీచింగ్ అనేది అంత ఇంటరాక్టివ్గా ఉండాలి. నా లక్ అనే చెప్పాలి. 6th to 7th ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయో, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ, ఆ స్టాఫ్ కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. లాంగ్వేజెస్ కానీ సైన్సెస్ కానీ ప్రతి టీచర్ అప్పుడు నాకు చాలా క్లోజ్గా ఉండి దగ్గరుండి పుష్ చేసేవాళ్ళు అనమాట. ఆ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా హెల్ప్ చేసింది. ఓవరాల్ ద జర్నీలో కాన్ఫిడెన్స్ బూస్ట్ అనేది హెవీగా ఉంది ఫ్రమ్ అద్దంకి. నేను తర్వాత గుంటూరు భాష్యం వెళ్ళిన తర్వాత ద సపోర్ట్ సిస్టమ్ వాజ్ మచ్ స్ట్రాంగర్ అక్కడ. ఈవెన్ ద స్టాఫ్ వాజ్ మచ్ ఫ్రెండ్లీ. ఇక్కడ అక్కడ అంతా ఎప్పుడూ ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉన్నారు. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచొని మీకేమన్నా చెప్పగలను అంటే అది మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు యాస్పిరెంట్స్, ఆ తర్వాత మీరు కూడా సివిల్ సర్వెంట్స్ అవ్వచ్చు, కంట్రీకి ఇంకా సర్వ్ చేయొచ్చు. ఒక డిటర్మినేషన్ అండ్ ఒక గోల్ పెట్టుకొని కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతూ ఉండండి. మీకు శాస్త్రి సార్ అండ్ స్టాఫ్ వాళ్ళు ఇచ్చే సపోర్ట్తో మీరు ఇంకా ముందుకెళ్తారని, నాకన్నా మంచి ర్యాంక్ మీకు రావాలని కోరుకుంటున్నాను.